ఓం నమో వెంకటేశాయ. బాల్యే సమస్త జనతావధకార వృత్తిం యస్తాటకాం స్త్రియమపీబ సహస్రవీర్యాం హత్వా సలీలమకరోద్భువనం ప్రహృష్టం తం రామమార్తిహరణం శరణం ప్రపద్యే. తన బాల్యమునందే 1000 ఏనుగులు బలము ఉన్నటువంటి తాటక అనేటటువంటి రాక్షసిని వధించి సమస్త లోకానికి కూడా ఆనందాన్ని ప్రసాదించినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 300వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ కె సుబ్రహ్మణ్యం గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. దేవదుందుబులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుబులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగారదేవుడు, దేవదుందుబులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగారదేవుడు, దేవదుందుబులతోడ. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి, బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి, అంగము తడియొత్తగా అదే దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి, అంగము తడియొత్తగా అదే దేవుడు. ముంగిటములు కడిగిన ముత్యము వలెనున్నాడు, ముంగిటములు కడిగిన ముత్యము వలెనున్నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు, ముంగిటములు కడిగిన ముత్యము వలెనున్నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు, దేవదుందుబులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగారదేవుడు. కాంతులు మించిన మాణికపు తోరణము కింద అంతట కర్పూరము చాతుగదే దేవుడు. కాంతులు మించిన మాణికపు తోరణము కింద అంతట కర్పూరము చాతుగదే దేవుడు. కొంతల అమృతమే పోగైనట్టున్నవాడు, కొంత
పొంతల అమృతమే పోగైనట్టున్నవాడు సంతతము సంపదల సరిలేని దేవుడు. పొంతల అమృతమే పోగైనట్టున్నవాడు సంతతము సంపదల సరిలేని దేవుడు. దేవదుందుబులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. తట్టు పునుగు మించుక దండి సొమ్ములెల్ల వెట్టి అట్టేయల మేల్మంగ నరుతా గట్టి. తట్టు పునుగు నించుక దండి సొమ్ములెల్ల వెట్టి అట్టేయల మేల్మంగ నరుతా గట్టి. నెట్టన నమ్మిన వారి నిధానమైనున్నవాడు నెట్టన నమ్మిన వారి నిధానమైనున్నవాడు పట్టపు శ్రీ వెంకటాద్రి పతి అయిన దేవుడు. నెట్టన నమ్మిన వారి నిధానమైనున్నవాడు పట్టపు శ్రీ వెంకటాద్రి పతి అయిన దేవుడు. దేవదుందుబులతోడ పేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుబులతోడ పేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుబులతోడ సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురుధ్యాన పూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య
కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధ్యీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం 34 సర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖా వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాద్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 34 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ససత్యవాదీ ధర్మాత్మా గాంభీర్యాత్ సాగరోపమః ఆకాశ ఇవ నిష్పంకః నరేంద్ర ప్రత్యువాచతం. శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై వనవాసానికి బయలుదేరి వెళుతూ తన తండ్రి అయిన దశరథ మహారాజు యొక్క అనుజ్ఞ తీసుకోవడానికి
ఆ రాజాంతఃపురానికి ఎక్కడైతే దశరథుడు కైకేయి ఉన్నారో ఆ రాజాంతఃపురం దగ్గరికి వచ్చాడు. మరి అక్కడ సుమంత్రుల వారిని చూచి తాను వచ్చిన సంగతి తన తండ్రి గారికి తెలియజేయమంటే సుమంత్రుల వారు ఎంతో బాధతోటి, అలాగే దశరథ మహారాజు యొక్క పరిస్థితిని చూచి ఆయన ఒకంత దుఃఖపడుతూ మరింత బాధపడుతూ దశరథుడితోటి రాముడు వచ్చినటువంటి విషయాన్ని తెలియజేశాడు. మరి ఆ సందర్భంలో దశరథుడిని చూచి సుమంత్రుల వారు కొంత భయపడ్డారని కూడా మనం అనుకున్నాం. దానికి ఒక కారణం రాచమర్యాదను పాటిస్తూ జయ జయధ్వానములు చేస్తూ మాట్లాడటం చేస్తే, మరి రాచమర్యాదను పాటిస్తే మరి ఒక కారణం ఏమిటి అంటే దశరథుని యొక్క స్థితి అస్తమిస్తున్నటువంటి సూర్యునిలాగా కనిపిస్తూ ఉన్నది. ఆ సందర్భంలో చెబుతారు, మేరుశ్చలన్నివ క్షయ సన్నికర్షే శోషం రజన్నివ మహోదధిర ప్రమేయ సూర్యపతన్నివ చ మండలమాత్ర వృత్తి శోకాద్భృశం శిథిల దేహమతిర్నరేంద్ర. అంటే మేరు పర్వతము అంటే బంగారు పర్వతము, అది ధైర్యానికి అదేవిధంగా రాజఠీవికి కూడా గొప్పగా తార్కాణంగా చెప్పుకుంటూ ఉంటారు. మరి అటువంటి మేరు పర్వతము యుగాంతములో అది చెలించిపోతుందట. అలాగ యుగాంతములో చెలించిపోయేటటువంటి మేరు పర్వతం లాంటి వాడు, అంటే మేరు పర్వతం వంటి ధీరుడే కానీ యుగాంతంలో ఏ విధంగా అయితే ఇది చెలించిపోతుందో దశరథ మహారాజు కూడా అంతగా చెలించిపోతున్నాడు. మరి గాంభీర్యంలో సాగరంతో సమానమైనటువంటి వాడు అని చెప్పి అన్నారు. మరి అటువంటి దశరథుడు శోషం రజన్నివ మహోదధిర ప్రమేయ, కలిగినటువంటి వేడి వలన ఎండిపోతున్నటువంటి సముద్రంలాగా ఉన్నట్ట. సముద్రం అనేది ఎండిపోవడం అనేది అసాధ్యం. అయినప్పటికీ కూడా సముద్రమే ఎండిపోతే ఎంత దారుణంగా ఉంటుందో ఆ విధంగా ఎండిపోతున్నటువంటి సముద్రంలా ఉన్నట్ట. అంతేకాదు సూర్య పతన్నివచ మండల మాత్ర వృత్తి అని అంటూ మధ్యాహ్న కాలంలో సూర్యుడు చాలా ప్రకాశవంతంగాను దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటాడు. మరి అదే సూర్యుడు అస్తమిస్తున్న కొద్దీ, సాయంకాలం అవుతున్న కొద్దీ తనలో ఉన్న కాంతి పూర్తి, ఆ సూర్యునిలో కాంతి కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. ఏ సూర్యుడిని అయితే కన్ను ఎత్తి కనీసం మనం చూడలేమో అదే సూర్యుడిని సంధ్యా సమయంలో, అస్తమించే సమయంలో మనం పూర్తిగా చూడగలుగుతాం. ఎందుకు అంటే ఆ సూర్యునిలో ఉన్నటువంటి తేజస్సు అప్పుడు అంతగా గోచరించదు. అంటే తేజస్సుని కోల్పోతున్నటువంటి, అస్తమిస్తున్నటువంటి సూర్యుడు ఏ విధంగా అయితే ఉంటాడో మరి దశరథ మహారాజు కూడా అదే విధంగా ఉన్నాడు. అందుకనే దశరథుడిని చూచేటప్పటికీ సుమంత్రుల వారికి భయం కూడా కలిగింది. అయ్యయ్యో, దశరథ మహారాజుకి ఏమైపోతున్నాడు ఇలాగా అని బాధపడుతూనే మరి రాముడు వచ్చినటువంటి విషయాన్ని తెలియజేశాడు. మహారాజా, యాత్రాదానాదులన్నీ కూడా పూర్తి చేసి సమస్తమైనటువంటి జనులకు తన దగ్గర ఉన్న సమస్తమైన ద్రవ్యజాతాన్ని, సంపదలను కూడా దానంగా ఇచ్చేసినటువంటి, వారందరికీ సమర్పించినటువంటి రామచంద్రుడు ఈనాడు నీ ద్వారం దగ్గర నుంచుని నీ అనుమతి కోసమని ఎదురు చూస్తున్నాడు. ఆయనతో మాట్లాడవయ్యా అని అంటే ఇంకా అప్పుడు దశరథుడు సుమంత్రులతోటి ఈ విధంగా అంటున్నాడు. ఏమని? సత్యవాది ధర్మాత్మ అని అంటూ, సత్యవాది నిజమునే మాట్లాడేవాడు అన్నాడు. అదేంటంటే నిజాలు కాకపోతే అబద్ధాలు మాట్లాడతాడా దశరథుడు? అంటే నిజమును మాట్లాడటమే కాదు, ఆ మాట్లాడినటువంటి దాన్ని నిజము చేయటం, అంటే ఇంతకుముందు జరిగిపోయినటువంటి నిజాన్ని మాట్లాడటము అనేది ఒకటి అయితే, మాట్లాడింది ఖచ్చితంగా నిజమయ్యే విధంగా చేసేవాడు అది రెండవ విశేషం అన్నమాట. కావున సత్యవాది జరిగినటువంటి నిజమునే మాట్లాడేవాడు, తాను మాట్లాడినటువంటి దాన్ని సత్యంగానే ఉంచేవాడు అయిన సత్యవాది అయిన దశరథ మహారాజు. అందుకే కదా
తాను ఇచ్చినటువంటి వరములు వ్యర్థమవ్వకూడదు, తన మాట తప్పకూడదనే ఉద్దేశంతో కదా తనకు ఇష్టం లేకపోయినా తన ప్రాణప్రదమైనటువంటి తన కుమారుణ్ణి వనవాసానికి పంపడానికి సిద్ధమయ్యాడు. అందుకని సత్యవాది, సత్యమునే మాట్లాడేటువంటి వాడు, ధర్మాత్మ, ధర్మముతో కూడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడైన ఆ దశరథ మహారాజు గాంభీర్యాత్ సాగరోపమః, గాంభీర్యంలో రాజఠీవితో ఉండటంలో ఆయన సాగరముతోటి సముద్రంతో సమానమైన వాడు. అయితే ఆ సముద్రం ఇప్పుడు అల్లకల్లోలంగా ఉన్నట్లుగా దశరథ మహారాజు యొక్క మనస్సు కూడా చాలా అల్లకల్లోలంగాను అదేవిధంగా దుఃఖంతో నిండిపోయి ఉన్నది. అంతేకాదు ఆకాశ ఇవ నిష్పంక, ఆకాశములాగా శుద్ధమైనటువంటి వాడు, ఎటువంటి ఆ బురద పంకము లేకపోతే మాలిన్యం అనేదే కూడా లేనటువంటి వాడు. ఇంకా అటువంటి వాడైన నరేంద్ర ఆ దశరథ మహారాజు. చూడండి, ఇక్కడ దశరథ మహారాజులో ఏమాత్రమైనా సరే చెడు భావన కానీ లేకపోతే ఏమాత్రమైనా సరే కామ ప్రవృత్తి ఉన్నట్లయితే కనుక, అంటే కొన్ని చోట్ల దశరథుడు కైకేయి మీద ఉన్నటువంటి కామ ప్రవృత్తితోటి, కైకేయి మీద ఉన్నటువంటి మోజుతోటి రాముణ్ణి వనవాసానికి పంపించారు అనే భావనలు కొంతమందికి అనిపిస్తాయి. కానీ దశరథ మహారాజు కైకేయి మీద ఉన్నటువంటి లేకపోతే ఆ కామంతోటో లేకపోతే మరొక రకమైనటువంటి ప్రవృత్తి వలన దశరథుడు ఈ విధంగా చేయలేదు. కేవలము తన సత్య ప్రతిజ్ఞ, తన ప్రతిజ్ఞ ఏదైతే ఉన్నదో ఇచ్చినటువంటి వరములు నిలబెట్టుకోవటం దానికోసము, అదేవిధంగా తాను ఆచరించవలసినటువంటి ధర్మము కోసమే రాముణ్ణి వనవాసానికి పంపించాడు తప్ప మరి ఒక ప్రయోజనమేమీ లేదనేది వీటి వల్ల తెలుస్తున్నది. నరేంద్ర అటువంటి వాడైన దశరథ మహారాజు తం ప్రత్యువాచ, సుమంత్రుల వారితోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సుమంత్రానయమే దారాన్ ఏకే చిదిహ మామకాః దారైః పరివృతః సర్వైః ద్రష్టుమిచ్ఛామి ధార్మికం. దశరథుడు మాట్లాడుతూ సుమంత్ర అంటూ మామకాః ఏకేచిత్ ఇహ సంతి, మామకాః దారాః అని అన్నారు. నా భార్యలు ఎవరైతే ఈ అయోధ్యానగరంలో ఉన్నారో వారందరినీ కూడా మే దారాన్ ఆనయ, నా భార్యలందరినీ కూడా ఇక్కడికి తీసుకురావయ్యా అని అన్నాడు. మరి ఇక్కడ సుమంత్రుల వారు దశరథునికి చాలా ఆప్తులు, ఆత్మీయుడు. అందుకనే సుమంత్రుల వారితోటి సుమంత్ర నీవు వెంటనే వెళ్ళి నా భార్యలందరినీ కూడా తీసుకురావయ్యా, సర్వై దారై పరివృత ధార్మికం ఇచ్చామి, నా భార్యలందరితో కలిసినటువంటి వాడిని, నా భార్యలందరూ కూడా వచ్చి నా దగ్గరికి ఇక్కడికి వచ్చినట్లయితే వారందరితో కలిసి రాముణ్ణి దర్శించుకుంటాను, రాముణ్ణి లోపలికి ప్రవేశపెడతాం. అప్పుడు ముందు నువ్వు వెళ్ళి నా భార్యలందరినీ కూడా పిలుచుకురా అని చెప్పి అన్నాడు సుమంత్రుల వారితోటి. మరి ఈ సందర్భంలో రాముడు ద్వారం దగ్గర ఆ అంతఃపురం బయట దర్శనం కోసం వేచి ఉంటే దశరథ మహారాజేమో తన భార్యలందరినీ తీసుకురమ్మని సుమంత్రుడితోటి చెబుతున్నాడు. ఏమిటి దీనికి కారణం ఏమై ఉండవచ్చు అంటే 2 కారణములు కనిపిస్తున్నాయి. వారందరూ కూడా వచ్చి ముక్తకంఠంతో రాముడిని వనవాసానికి వెళ్ళొద్దు నాయన అని కనుక వారు బ్రతిమిలాడినట్లయితే ఒకంత రాముడేమైనా ఆయన మనస్సు కరిగి లేకపోతే తల్లుల మాట కాదనలేకో వనవాసం వెళ్లకుండా ఆగిపోవచ్చునేమో అని ఒక ఆలోచన. రెండవ ఆలోచన ఏమిటి, వాళ్ళందరి ముందు అంటే తన సవతులైనటువంటి దశరథుని యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి కైకేయికి సవతులే కదా, కావున సవతులందరి ముందు కూడా రాముణ్ణి వనవాసానికి వెళ్ళమంటే వాళ్ళందరూ కూడా కైకేయిని నిందిస్తారు. కావున వారందరి ముందు రాముడిని వనవాసానికి వెళ్ళమని కైకేయి చెప్పకపోవచ్చు. లేకపోతే వాళ్ళందరినీ చూచిన తర్వాత వారందరూ ఏమైనా అంటారేమోనని రాముడి వనవాసం వద్దు అని చెప్పి కైకేయి అనవచ్చునేమో. ఇదంతా కూడా దశరథుని యొక్క ఆశ. అందుకని ఏమంటున్నాడు, నా భార్యలందరినీ కూడా ఈ అంతఃపురానికి ఇక్కడ కైకేయి ఉన్నటువంటి చోటకి ఇక్కడికి తీసుకురావయ్యా సుమంత్ర అని సుమంత్రుల వారిని ఆదేశించారు. అప్పుడు సుమంత్రుల వారు
వెంటనే ఎందుకు అంటే దశరథుని స్థితి ఆ విధంగా ఉన్నది. రాముడేమో వనవాసానికి సిద్ధమై బయలుదేరుతూ ఉన్నాడు. అందుకనే పరుగు పరుగున సుమంత్రుల వారు సోంతఃపురమతీత్యైవ స్త్రియస్తా వాక్యమబ్రవీత్ ఆర్యాహ్వయతి వో రాజా గమ్యతాం తత్రమాచిరం. ఆ సుమంత్రుల వారు అంతఃపురం అతీత్యైవ రాజస్త్రీలు ఉండేటటువంటి అంతఃపురంలోకి వెళ్ళి ప్రవేశించి, ఎందుకు అంటే అయోధ్యానగరంలో ఎక్కడికైనా సరే వెళ్ళగలిగేటటువంటి ఆ స్వతంత్రము, అదేవిధంగా ఆ ధైర్యము, ఆ చనువు అనేది సుమంత్రుల వారికే ఉన్నది. ఎక్కడికైనా సరే ప్రవేశము ఎవరు కూడా అడ్డగింపనటువంటి వ్యవస్థ సుమంత్రుల వారికే ఉన్నది. అందుకనే ఆయన వెంటనే ఆ అంతఃపురంలోకి వెళ్ళి తాహ స్త్రియ వాక్యమబ్రవీత్ దశరథుని యొక్క భార్యలైనటువంటి ఆ అంతఃపుర స్త్రీలతోటి ఈ విధంగా అంటున్నాడు. ఆర్యాహ పూజ్యులైనటువంటి రాజభార్యలారా, దశరథుని యొక్క భార్యలైన పూజ్యులైనటువంటి అమ్మలారా, మీరందరూ కూడా రాజావహ హ్వయతి ఆహ్వయతి అని రాజుగారు మిమ్మల్ని పిలుస్తున్నారు, కావున మీరందరూ రావాలి. గమ్యతాం చిరం మా, వెంటనే బయలుదేరండి, ఆలస్యం చెయ్యవద్దు, అంతటి సమయం మనకు లేదు అని అంటూ అంతఃపురంలోకి వచ్చి ఆ భార్యలందరితోటి, దశరథుని యొక్క భార్యలందరితోటి కూడా రాజభార్యలారా, దశరథ మహారాజు మిమ్మల్ని పిలుస్తున్నారు, ఆలస్యం చెయ్యవద్దు, వెంటనే మీరు బయలుదేరి రండి అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే ఇక్కడ దశరథ మహారాజు చెప్పాడు అనే మాట చెబితే మాత్రమే రాజాజ్ఞగా భావించి వారు వస్తారు. ఇంకో విశేషం ఏమిటంటే దశరథ మహారాజు మీ పతి మిమ్మల్ని పిలుస్తున్నాడు, మీ ఆయన మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాడు అని అనకుండా రాజుగారు పిలుస్తున్నాడు అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే మీకు పతి ఈ దేశానికి రాజు అయినటువంటి దశరథుడు పిలుస్తున్నాడు అని చెప్పి ఇలా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఒకటి భర్త యొక్క ఆజ్ఞను మీరకూడదనేది ఒకటి అయితే రాజాజ్ఞను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరకూడదు. కావున రాజాజ్ఞ, పతి యొక్క ఆజ్ఞ, ఈ రెండు లక్షణములు కలిగినటువంటి ఆ దశరథుని యొక్క ఆజ్ఞ మేరకు మీరు వెంటనే బయలుదేరి రావాలి అని చెప్పి, లేకపోతే కైకేయీదేవి మందిరానికి, కైకేయి ఉన్నటువంటి చోటకి వీళ్ళెవరూ కూడా, సవతులెవరూ కూడా రావటానికి ఇష్టపడరు. కైకేయి ముఖం చూడటానికి కూడా వీళ్ళెవరికి కూడా ఇష్టం లేదు. అందుకని ఏమని చెబుతున్నాడు సుమంత్రుల వారు, రాజాజ్ఞ అమ్మ, కావున మీరందరూ కూడా వెంటనే రాజుగారు కైకేయి ఉన్నటువంటి చోటకి రావాలి, ఆలస్యం చెయ్యవద్దు అని అన్నాడు. ఏవముక్తా స్త్రియః సర్వాః సుమంత్రేణ నృపాజ్ఞయా ప్రచక్రముస్తద్భవనం భర్తురాజ్ఞాయ శాసనం. ఈ విధంగా సుమంత్రుల వారు చెప్పినటువంటి నృపాజ్ఞయ, రాజుగారి యొక్క ఆజ్ఞతోటి సుమంత్రుని చేత ఈ విధంగా ప్రేరేపించబడిన సుమంత్రుడు ఈ విధంగా చెప్పగా సర్వాహ స్త్రియ, రాజభార్య అయినటువంటి ఆ అంతఃపురంలో ఉన్న స్త్రీలందరూ కూడా శాసనం ఆజ్ఞాయ, భర్తు శాసనం ఆజ్ఞాయ, భర్త అయినటువంటి దశరథుని యొక్క శాసనాన్ని, ఆజ్ఞను, అదేవిధంగా రాజాజ్ఞను ఆజ్ఞాయ తెలుసుకుని తద్భవనం ప్రచక్రము, కైకేయీదేవి అదేవిధంగా దశరథ మహారాజు అన్నటువంటి ఆ రాజాంతఃపురానికి బయలుదేరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికీ అర్ధసప్తశతాస్తాస్తు ప్రమదాస్తామ్రలోచనాః కౌసల్యాం పరివార్యాధ శనైర్జగ్ముర్ధృతవ్రతాః. మరి అందరూ అంతఃపురంలో ఉన్నటువంటి రాజస్త్రీలందరూ కూడా అని అనుకున్నాం. వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అని అంటే సహజంగా మనకు తెలిసినటువంటిది, ప్రసిద్ధంలో ఉన్నటువంటిది దశరథ మహారాజుకి కౌసల్య, సుమిత్ర, కైకేయి అని చెప్పి ముగ్గురు భార్యలు అని చెప్పి మనకు తెలుసు. కానీ ఆ రాజాంతఃపురంలో 350 మంది భార్యలు దశరథ మహారాజుకి ఉన్నారన్నమాట.
ఎందుకంటే రాజులకి ఆ విధంగా చేసుకునేటువంటి అవకాశం అనేది ఉన్నది అని చెప్పి శాస్త్రం తెలియజేసింది. మరి ఆ విధంగా ఆ తరువాత ధృతవ్రతాః, నియమబద్ధంగా ఉన్నటువంటి వారు, భర్త యొక్క ఆజ్ఞను పాటించాలి అనే నియమంతో ఆ భర్త ఆజ్ఞ పాటించడం అనే వ్రతంలో ఉన్నటువంటి వారైన, శ్రద్ధ కలిగినటువంటి వారైన పతివ్రతలైన తామ్రలోచనాః, ఎర్రనైనటువంటి కన్నులతో ఉన్నారట. ఎర్రనైనటువంటి కన్నులు అంటే వాళ్ళందరూ కూడా ఏదో పద్మపత్రాయతేక్షణ అన్నట్టుగా తామరపూల వంటి ఎర్రనైన కళ్ళు కాదు. రాముడి యొక్క వనవాస వార్తతో కలిగినటువంటి దుఃఖంతో అప్పటి వరకు వారందరూ కూడా విలపించి శోకించి వారి కళ్ళ నుండి కూడా ధారాపాతంగా పడినటువంటి కన్నీళ్ల వల్ల వారి కన్నులన్నీ కూడా ఆ కళ్ళు ఎర్రబడ్డాయి. అందుకని తామ్రలోచనాః, ఎర్రబడినటువంటి కన్నులు. ఒకటి, రాముడు వనవాసానికి వెళుతున్నాడు అనే బాధతోటి ఎర్రబడినటువంటి కన్నులు. ఈ వనవాసానికి కారణం తమ సవతి అయినటువంటి కైకేయి అని కైకేయి మీద ఉన్నటువంటి కోపంతో ఎర్రబడినటువంటి కన్నులు కలిగిన వారైన ఈ దశరథుని యొక్క భార్యలందరూ కూడా వారందరూ అర్ధ సప్తశతాః. సప్తశతాః అంటే గనక 700లోని 700లో అర్ధభాగము అంటే 350 మంది అని. అర్ధ సప్తశతాః 350 మంది ప్రమదాః, ఆ రాజభార్యలు కౌసల్యాం పరివార్య, కౌసల్యాదేవితో కూడినటువంటి వారై, కౌసల్యాదేవి మరి రాజుగారికి పెద్ద భార్య కదా, కావున ఆమెను అనుసరించినటువంటి వారై శనైః జగ్ముహు, మెల్లమెల్లగా దశరథ మహారాజు ఉన్నటువంటి కైకేయి ఉన్నటువంటి ఆ రాజాంతఃపురం దగ్గరికి వెళ్ళారన్నమాట. మరి ఈ విధంగా భర్త యొక్క ఆజ్ఞ అయినది కావున తమకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా కైకేయి ఉండేటటువంటి మందిరానికి రావటానికి వాళ్ళు ఇంకా సిద్ధపడుతున్నారు. అయినప్పటికీ కూడా వారి మనస్సులలో బాధ, కళ్ళేమో ఎర్రబడిపోయి రాముడు వనవాసానికి వెళుతున్నాడనే బాధ మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఈ విధంగా వాళ్ళందరూ కూడా 350 మంది దశరథుని యొక్క భార్యలందరూ కూడా కౌసల్యతో కలిసి రాజుగారి దగ్గరికి వచ్చారు. ఆగతేషు చదారేషు సమవేక్ష్య మహీపతి ఉవాచ రాజా తం సూతం సుమంత్రానయమే సుతం. సరే, వారందరూ కూడా దశరథ మహారాజు ఉన్నటువంటి చోటకి వచ్చారు. దశరథుడిని చూచి వాళ్ళందరూ ఎంతో బాధపడుతూ ఉన్నారు. దశరథుని చుట్టూ చేరారు. వాళ్ళందరూ కూడా చేరిన తర్వాత దారేషు ఆగతేషు, ఆ భార్యలందరూ కూడా వచ్చిన తర్వాత సమవేక్ష్య, వారందరినీ కూడా చూచినటువంటి వాడై మహీపతి రాజా తం సూతం అబ్రవీత్, ఈ భూపతి అయినటువంటి రాజా దశరథ మహారాజు అంటే ఏమిటి? భూపతి, వీరందరికీ కూడా పతి అయినటువంటి దశరథుడు తం సూతం అబ్రవీత, సూతుడైనటువంటి సుమంత్రులతో అంటున్నాడు, సుమంత్రానయ అన్నాడు. సుమంత్ర, రాముణ్ణి తీసుకురావయ్యా, రాముణ్ణి లోపలికి తీసుకురా, రాముణ్ణి ప్రవేశపెట్టు. సుమంత్ర మే సుతం ఆనయ, నా కుమారుడైనటువంటి రామచంద్రమూర్తిని లోపలికి ప్రవేశపెట్టవయ్యా అని చెప్పి అన్నాడు. ససూతో రామమాదాయ లక్ష్మణం మైథిలీం తదా జగామాభిముఖస్తూర్ణం సకాశం జగతీపతే. ఇక్కడ ఇంతకు ముందు అనుకున్నాం మనం దారాహ అని చెప్పి, నా భార్యలని దారాహ అని అంటారు అని. ఏమిటి అంటే దారయంతి భ్రాతృ బంధు ఇత్యాదీన్ బంధువాదీన్ ఇది దారాహ అని. ఇక్కడ దారా శబ్దము అంటే భార్య అని అర్థము. దానికి 2 అర్థాలు చెబుతారు. ఏమిటి అంటే ఎవరు అయితే అన్నదమ్ములని, అదేవిధంగా భర్త వైపు ఉన్నటువంటి ఆ బంధువులని, వారిని కూడా దారాహ చీల్చివేస్తారో అటువంటి వారు దారాహ అని ఒక అర్థం చెప్పారు. మరొక అర్థం దృంగ్ ఆదరే అనే ధాతువు కూడా ఉన్నది. ఆదరంతి అంటే ఆదరంగా చూచేటటువంటి వారు, భర్తని అమితంగా ప్రేమించేటటువంటి వారు, కావున దారాహ అని చెప్పి అన్నారు. ఈ విధంగా మరి ఇది
ఆదరించేవారు అనే అర్థంలో చెప్పుకున్నట్లయితే కౌసల్య మిగతా భార్యలు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో దారాహ అనేది వారికి చెందుతుంది. చీల్చివేసేవాళ్ళు అదేవిధంగా తన సంతానాన్ని అలాగే అన్నదమ్ములని బంధువులని కూడా చీల్చివేసేవారు దారాహ అనే అర్థం చెప్పుకుంటే కైకేయి విషయంలో అది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఆ విధంగా ఇక్కడ అందుకనే దారాహ అని చెప్పారు. మరి వారందరూ కూడా వచ్చిన తర్వాత రాముణ్ణి పిలిపించాడు. రాముడు లోపలికి వచ్చాడు. ససూత తదా రామం లక్ష్మణం మైథిలీం ఆదాయ. సూతుడైనటువంటి సుమంత్రుల వారు అలా వేచి ఉన్నటువంటి రాముణ్ణి లక్ష్మణుణ్ణి సీతాదేవిని వారి ముగ్గురిని కూడా లోపలికి ప్రవేశపెట్టాడు. జగతీపతే సకాశం అభిముఖ తూర్ణం జగామ. ఈ జగత్తుకి అంటే ఈ అయోధ్యానగరమునకి అధిపతి అయినటువంటి దశరథ మహారాజుకి ఎదురుగా వచ్చి వారిని తీసుకువచ్చి అలాగ తూర్ణం శీఘ్రంగా వెళ్ళాడు. అంటే వాళ్ళందరినీ కూడా చాలా వేగంగా లోపలికి తీసుకువచ్చి ఇదిగో మహారాజా రామచంద్రమూర్తి వీళ్ళు వచ్చారు అని చెప్పి అంటున్నాడు. అనేటప్పటికీ ఆ దశరథుడు తలపైకెత్తి చూచాడు. ఎదురుగా రాముడు సరాజాపుత్రమాయాంతం దృష్ట్వా దూరాత్కృతాంజలిం ఉత్పపాత ఆసనాత్తూర్ణం ఆర్త స్త్రీజన సంవృత. తలపైకెత్తి చూస్తే రామచంద్రమూర్తి తనకెదురుగా వస్తూ ఉన్నాడు. రాముణ్ణి చూచేటప్పటికీ ఈయన యొక్క మనస్సులో ఒక రకమైనటువంటి ఆనందం అనేది కలుగుతున్నది. అందుకనే స్త్రీజన సంవృత, భార్యాజనముతోటి పరివృతుడై భార్యలందరితో కూడినటువంటి వాడైన స రాజా ఆ దశరథ మహారాజు దూరాత్ కృతాంజలిం, దూరం నుండి వస్తున్నటువంటి వాడు కృతాంజలిం అంజలి ఘటించి నమస్కరిస్తూ వినయంగా వస్తున్నటువంటి వాడైన పుత్రం దృష్ట్వా తన కుమారుణ్ణి చూచి ఆర్త, సూచన వెంటనే ఆనందం కలిగింది. ఆ ఆనందాన్ని అనుసరించి వెంటనే దుఃఖం అనేది వచ్చేసింది. అంటే రాముడిని సూచన వెంటనే ఆనందం కలుగుతుంది దశరథుడికి, కానీ రాముడికి కలిగినటువంటి ఆ ఆపద ఏదైతే ఉందో వనవాస దీక్ష అనేది అది తలుచుకుని వెంటనే దుఃఖం అనేది కలిగింది. తూర్ణం వెంటనే ఆసనాదుత్పపాత, ఆసనము నుంచి లేచి నిలబడ్డాడు. లేచి నిలబడ్డాడంటే గౌరవంతో కాదు, రాముణ్ణి వెంటనే చేరుకోవాలి అని రాముణ్ణి సూచన వెంటనే ఆగలేక వెంటనే ఆ ఆసనము నుండి లేచాడు. లేచి అంటే ఆసనంలోనే ఎగసిపడ్డాడు. శరీరం అంతా కూడా శిథిలమయ్యే స్థితిలో ఉంది, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇంద్రియములన్నీ కూడా శిథిలమైపోతున్నాయి. అయినప్పటికీ కూడా తన కుమారుణ్ణి చూచేటప్పటికీ ఆ ప్రేమతోటి వెంటనే లేచాడు. లేచి శోభిదుద్రావ వేగేన రామం దృష్ట్వా విశాంపతి తమసంప్రాప్య దుఃఖార్త పపాత భువి మూర్ఛిత. రాముడిని చూసి నాయన రామచంద్ర రామచంద్ర అంటూ రాముడి దగ్గరికి వెళ్ళబోయాడు. అడుగులు వేస్తూ వెళ్ళబోయి విశాంపతి, మానవులందరికీ కూడా ప్రభువు అయినటువంటి సహా ఆ దశరథ మహారాజు రామం దృష్ట్వా, రాముణ్ణి చూచి ఆ ఉత్సాహంతో రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆ దుఃఖంతో వేగేన అభిదుద్రావా, వేగంగా రాముడికి ఎదురు పరిగెడుతున్నాడు. ఈయన రాముణ్ణి చేరుకోవాలి, రాముణ్ణి ఆలింగనం చేసుకోవాలి అని చెప్పి ఆ ప్రేమతోటి ఆపుకోలేక ఆగలేక ఆయన దశరథ మహారాజు రాముడికి ఎదురుగా అభిముఖంగా వేగంగా వెళుతూ తమ్ అసంప్రాప్య, కానీ రాముడి వరకు వెళ్ళలేకపోయాడు. రాముణ్ణి చేరుకునే లోపే, రాముడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చేలోపే 4 అడుగులు వేశాడు. వెంటనే దుఃఖార్త, దుఃఖము చేత మిక్కిలి పీడించబడినటువంటి వాడై ఆ దుఃఖాన్ని తట్టుకోలేనటువంటి స్థితిలో మూర్ఛిత భూమి పపాత, మూర్ఛపోయి భూమి మీద పడిపోయాడు. చూడండి అక్కడ సన్నివేశం. దశరథ మహారాజు తన భార్యలందరితో కూడి ఆ రాజాంతఃపురంలో ఉన్నాడు. అందరూ చూస్తూ ఉన్నారు. ఇంతలో సుమంత్రుల వారితో చెబితే సుమంత్రుల వారు
సీతారామ లక్ష్మణుల్ని లోపలికి ప్రవేశపెట్టాడు. మరి ఆ రాముణ్ణి చూచినటువంటి దశరథ మహారాజు యొక్క మనస్సు ఆగలేదు. వెంటనే ఆయన తాను కూర్చున్న ఆసనము నుండి లేచి రాముడి దగ్గరికి పరిగెత్తబోయాడు. రామా రామా అని పిలుస్తూ పరిగెత్తబోయి అక్కడికి 2 అడుగులు వేసేటప్పటికీ శరీరం సహకరించలేదు. వెంటనే పైగా ఆ బాధతోటి ఇంద్రియములు శిథిలమైనటువంటి వాడై ఆ బాధతోటి మూర్ఛపోయాడు. నేల మీదే పడిపోతున్నాడు. పడిపోతుంటే తం రామోభ్యపతత్ క్షిప్రం లక్ష్మణశ్చ మహారథ విసంజ్ఞమివ దుఃఖేన సశోకం నృపతిం తదా. ఇలాగా రాముడి దగ్గరికి ఎదురు రాబోతూ తట్టుకోలేనటువంటి స్థితిలో అలా పడిపోయాడు దశరథ మహారాజు. అలా పడిపోయినటువంటి దశరథుణ్ణి తదా దుఃఖేన ఇవ విసంజ్ఞం, దుఃఖంతో మూర్ఛపోయినటువంటి వాడైన సశోకం, శోకంతో బాధపడుతున్నటువంటి వాడైన తలడిల్లుతున్నటువంటి తం నృపతిం, ఆ దశరథ మహారాజుని ఉత్థాపనార్థం లేచి నిలబెట్టడం కోసము అని చెప్పి లేవనెత్తడం కోసం రాముడు మహారథ లక్ష్మణశ్చ, మహారథుడైనటువంటి లక్ష్మణుడు కూడా క్షిప్రం అభ్యపతతు, వెంటనే వారు కూడా ఆ దశరథునికి ఎదురుగా పరిగెడుతూ ఉన్నారంటే వాళ్ళు మామూలుగా నడుచుకుంటూ వస్తున్నారు. దశరథుడేమో వారిని చూచి ఆవేదనతోటి ముందుకు పరిగెత్తి అక్కడే 4 అడుగులేసి పడిపోయాడు. అది చూచినటువంటి రామలక్ష్మణులు వేగంగా దశరథుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేశారన్నమాట. మరి ఇక్కడ ఈ సందర్భంలో లక్ష్మణుణ్ణి రాముణ్ణి కూడా ఇక్కడ మహారథుడైనటువంటి లక్ష్మణుడు అని చెప్పి అన్నారు. అంటే మహారథుడు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఈ సందర్భంలో రాముడికి వనవాసంలో రక్షణగా ఉండడానికి లక్ష్మణస్వామి మరి సిద్ధమయ్యాడు కదా. కావున ఎంతమందినైనా ఎదుర్కొని రాముడికి రక్షణగా ఉండగలిగిన సామర్థ్యము లక్ష్మణుడిలో ఉన్నది అని తెలియజేయటం కోసం మహారథ అని ప్రయోగిస్తే రాముడినే కాదు ఎంతమందినైనా సరే రక్షించగలిగినటువంటి వాడు అనేది ఇక్కడ ఉద్దేశ్యం. అంతేకాదు మరి లక్ష్మణుడు కూడా రాముడితో పాటు ఉన్నాడు అంటే రాముడికి ఉండేటటువంటి కష్టం అనేది తగ్గుతుంది అని దశరథ మహారాజుకు కూడా ఒక రకమైనటువంటి ధైర్యం అనేది కలుగుతుంది. అందుకనే మహారథుడైనటువంటి సర్వసమర్థుడైనటువంటి లక్ష్మణుడు కూడా క్షిప్రం అభ్యపతతు, వెంటనే దశరథుని దగ్గరికి ఇద్దరు వచ్చేశారు. మరి ఆ విధంగా పడిపోయినటువంటి దశరథుని చూసి రామలక్ష్మణులు ఇరువురు కూడా పరిగెత్తుకుంటూ దశరథుని దగ్గరికి వచ్చారు. స్త్రీ సహస్ర నినాదశ్చ సంయజ్ఞే రాజవేష్మని హాహారామేతి సహస భూషణధ్వని మూర్ఛిత. ఈ సన్నివేశాన్ని చూస్తూ ఉంటే మరి దశరథుడేమో రాముడి కోసం అలా పడిపోయాడు, రామలక్ష్మణులేమో వాళ్ళు బాధపడుతూ దశరథ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ సన్నివేశాన్ని చూస్తున్నటువంటి సుమంత్రుల వారు ఎంతో బాధపడుతున్నారు. వీరందరినీ చూస్తున్నటువంటి దశరథుని యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో 350 మంది, వారందరూ కూడా అయ్యయ్యో ఎంత పని అయింది అని చెప్పి వాళ్ళు అలాగా తమ చేతులను ఊపుతూ ఇలాగ బాధపడుతూ ఉంటే వాళ్ళ యొక్క శోకము అదేవిధంగా వాళ్ళ యొక్క కదలికల వలన ఆ సంభ్రమం వలన వారి యొక్క ఆభరణముల యొక్క శబ్దము ఈ రెండూ కూడా కలిసి చాలా హృదయ విదారకంగాను అందరూ కూడా శోకిస్తూ ఉంటే హాహాకారాలు చేస్తూ ఉంటే ఆ ధ్వని ఎంతో హృదయ విదారకంగాను దారుణంగాను ఉన్నదిట. అదే చెబుతున్నాడు. స్త్రీ సహస్ర నినాదశ్చ సంయజ్ఞే రాజవేష్మని హాహా రామేతి సహస భూషణధ్వని మూర్ఛిత అని అంటూ సహస వెంటనే ఈ సన్నివేశాన్ని చూచిన వెంటనే రాజవేష్మని ఆ రాజగృహంలో హాహా రామ అయ్యయ్యో రామచంద్ర ఎంత పని అయింది అని అంటూ స్త్రీ సహస్ర నినాదశ్చ, ఈ 350 మంది ఈ సవతులంటే రాజభార్యలైనటువంటి వీళ్ళు, అంతేకాకుండా వారి యొక్క పరిజనం ఎవరైతే ఉన్నారో వారు కూడా అలాగా ఎంతోమంది వేల కొలది ఉన్నారు. వారందరూ కూడా స్త్రీ సహస్ర నినాద, వేల కొలది స్త్రీల యొక్క ఆర్తనాదము
కలిగింది. ఆ ఆర్తనాదం ఎలా ఉన్నది? భూషణ ధ్వని మూర్ఛిత, వాళ్ళ యొక్క ఆభరణముల యొక్క ధ్వనితోటి కలిసి ఉన్నది. సహజంగా ఏదైనా పాట పాడుతూ ఉంటే తాళం వేస్తూ ఉంటే ఆ పాటకు అనుగుణంగా ఈ తాళం ఉంటుంది కదా, అలాగే ఇక్కడ అప్రయత్నంగా వాళ్ళ చేతులు ఊపుతూ సంభ్రమంగా అటు ఇటు కదులుతూ రాముణ్ణి చూచి పడిపోయినటువంటి ఆ దశరథ మహారాజును చూచి హాహా రామ అయ్యయ్యో రామచంద్ర అని చెప్పి వాళ్ళలా చేతులు ఊపుతూ బాధపడుతూ ఉంటే వాళ్ళ కంఠము నుండి వచ్చేటటువంటి ఆ ఆర్తనాదము, వాళ్ళ ఆభరణముల నుండి వచ్చేటటువంటి ఆ ఆభరణముల యొక్క ధ్వని, ఈ రెండు కలిసి పెద్ద హోరెత్తినట్టుగాను చాలా దారుణంగాను ఉన్నదిట. ఆ విధంగా ఉన్నటువంటి ఆ ధ్వని వినిపించింది. తంపరిష్వజ్య బాహుభ్యాం తాబుభౌ రామలక్ష్మణౌ పర్యంకే సీతయా సార్ధం హృదంతః సమవేశయన్. మరి పడిపోయినటువంటి తండ్రిని లేవనెత్తి కూర్చోబెట్టడానికి రామలక్ష్మణులు పరుగు పరుగున వస్తే వారి వెనకాల సీతాదేవి కూడా వచ్చేసింది దశరథుని దగ్గరికి. వచ్చి తౌ ఉభౌ రామలక్ష్మణౌ, రామలక్ష్మణులు ఇరువురు కూడా దశరథ మహారాజుని కింద పడినటువంటి తమ తండ్రిని బాహుభ్యాం పరిష్వద్య లేవనెత్తి బాహుభ్యాం తన భుజములతోటి పరిష్వద్య కౌగిలించుకొని సీతయా సార్ధం రుదంతః సీతాదేవితో కూడా కలిసినటువంటి వారై, అంటే సీతాదేవి కూడా ఒక పక్కన దశరథ మహారాజుని పట్టుకుంది, ఇరువురు కూడా రామలక్ష్మణులు ఇరువురు కూడా తమ భుజములతోటి తమ తండ్రిని కౌగలించుకుని లేవనెత్తి అలాగ ఆసనం వైపుకు తీసుకువెడుతూ ఉంటే సీతాదేవికి కూడా వారికి సహకారంగా ఉన్నది. అలాగ సీతయా సార్ధం రుదంతః బాధపడుతూ తమ తండ్రిని ఇటువంటి పరిస్థితిలో ఎప్పుడూ కూడా చూడనటువంటి రామలక్ష్మణులు తమ మామగారు సింహాసనం మీద ఉన్నప్పుడు మాత్రమే చూస్తూ, ఆ రాజఠీవితో ఉన్నప్పుడు మాత్రమే చూచినటువంటి సీతాదేవి దశరథునికి ఇటువంటి స్థితి వచ్చిందే అని ఆమె కూడా బాధపడుతూ ఉన్నారు. ఈ విధంగా ముగ్గురు బాధపడుతూ దశరథ మహారాజుని తీసుకుని పర్యంకే సమవేశయన్, అక్కడ ఉన్నటువంటి శయ్య మీద కూర్చోబెట్టారు. దశరథుడిని మరి రామలక్ష్మణులు ఇరువురు కూడా పట్టుకుని ఆ శయ్య మీద కూర్చోబెట్టారు. మరొక విశేషం ఏమిటి అంటే, తండ్రికి సంతానము యొక్క ఆ స్పర్శ అనేది ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. సహజంగా పెద్దలు కూడా చెప్పేటటువంటి మాట, తల్లి స్పర్శ అనేది బిడ్డకు చాలా ధైర్యాన్ని అదేవిధంగా బలాన్ని ఇస్తుందంటారు కదా. అదేవిధంగా సంతానము యొక్క స్పర్శ తల్లిదండ్రులకు కూడా అటువంటి ఆ బలాన్ని, నిబ్బరాన్ని, అభయాన్ని ఇచ్చినట్లుగా ఉంటుందన్నమాట. అందుకనే రామలక్ష్మణులు ఇరువురు కూడా ఆ దశరథ మహారాజుని కౌగలించుకుని ఆయనను తీసుకువచ్చి ఆ శయ్య మీద కూర్చుండబెట్టారు. అప్పుడు అధరామో ముహూర్తేన లబ్ధ సంజ్ఞం మహీపతిం ఉవాచ ప్రాంజలిర్భూత్వా శోకార్ణవ పరిప్లుతం. అలాగ పర్యంకం మీద ఆ శయ్య మీద కూర్చోబెట్టిన తర్వాత దశరథ మహారాజు తేరుకుంటూ ఉన్నాడు. మరి అలా తేరుకున్నటువంటి దశరథునితోటి రామచంద్రమూర్తి ఏమని మాట్లాడాడు, రాముని మాటలకు దశరథుడు ఏ విధంగా సమాధానం చెప్పాడు, ఎలా అనుమతించాడు అనే విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ససత్యవాదీ సత్యవాదీ ధర్మాత్మా ధర్మాత్మా గాంభీర్యాత్ గాంభీర్యాత్ సాగరోపమః సాగరోపమః ఆకాశ ఇవ ఆకాశ ఇవ నిష్పంకః నిష్పంకః నరేంద్రః నరేంద్రః ప్రత్యువాచతం ప్రత్యువాచతం సుమంత్రానయ సుమంత్రానయ మేదారాన్ మేదారాన్ ఏకేచిత్ ఏకేచిత్ ఇహ మామకాః ఇహ మామకాః దారైః దారైః పరివృతః సర్వైః పరివృతః సర్వైః ద్రష్టుమిచ్ఛామి ద్రష్టుమిచ్ఛామి ధార్మికం
ధార్మికం సోంతఃపురం సోంతఃపురం అతీత్యైవ అతీత్యైవ త్రియస్తాః శ్రియస్తాః వాక్యమబ్రవీత్ వాక్యమబ్రవీత్ ఆర్యాహ్వయతి ఆర్యాహ్వయతి ఓ రాజా ఓ రాజా గమ్యతాం గమ్యతాం తత్ర మాచిరం తత్ర మాచిరం ఏవముక్తాః ఏవముక్తాః త్రియః సర్వాః త్రియః సర్వాః సుమంత్రేణ సుమంత్రేణ నృపాజ్ఞయా కృపాజ్ఞయా ప్రచక్రముః ప్రచక్రముః తద్భవనం తద్భవనం భర్తురాజ్ఞాయా భర్తురాజ్ఞాయ శాసనం శాసనం అర్ధసప్తశతాః అర్ధసప్తశతాః తాస్తు తాస్తు ప్రమదాః ప్రమదాః తామ్రలోచనాః తామ్రలోచనాః కౌసల్యాం కౌసల్యాం పరివార్యాథ పరివార్యాథ శనైర్జగ్ముః శనైర్జగ్ముః ధృతవ్రతాః ధృతవ్రతాః ఆగతేషు చ ఆగతేషు చ దారేషు దారేషు సమవేక్ష్య సమవేక్ష్య మహీపతిః మహీపతిః ఉవాచ రాజా ఉవాచ రాజా తం సూతం తం సూతం సుమంత్రానయ సుమంత్రానయ మే సుతం మే సుతం ససూతః ససూతః రామమాదాయ రామమాదాయ లక్ష్మణం లక్ష్మణం మైథిలీం తదా మైథిలీం తదా జగామ జగామ అభిముఖస్తూర్ణం అభిముఖస్తూర్ణం ఆర్తః ఆర్తః స్త్రీజన సంవృతః శ్రీజన సంవృతః శోభిదుద్రావా శోభిరుద్రావా వేగేన వేగేన రామం దృష్ట్వా రామం దృష్ట్వా శాంపతిః శాంపతిః తమ సంప్రాప్య తమ సంప్రాప్య దుఃఖార్తః దుఃఖార్తః పపాత పపాత భువి మూర్ఛితః భువి మూర్ఛితః తం రామః తం రామః అభ్యపతత్ క్షిప్రం అభ్యపదక్షిప్రం లక్ష్మణశ్చ లక్ష్మణశ్చ మహారథః మహారథః సంజ్ఞమివ విషణ్యమివ దుఃఖేన దుఃఖేన సశోకం సశోకం నృపతిం తదా నృపతిం తదా త్రిసహస్ర శ్రీసహస్ర నినాదశ్చ నినాదశ్చ త్రిసహస్ర నినాదశ్చ శ్రీసహస్ర నినాదశ్చ సంజజ్ఞే సంయజ్ఞే రాజవేష్మని రాజవేష్మని ఆహారామేతి ఆహారామేతి సహసా సహసా భూషణధ్వని భూషణధ్వని మూర్ఛితః మూర్ఛితః భూషణధ్వని మూర్ఛితః భూషణధ్వని మూర్ఛితః తం పరిష్వజ్య సంపరిష్వజ్య బాహుభ్యాం బాహుభ్యాం తావుభౌ తావుభౌ రామలక్ష్మణౌ రామలక్ష్మణౌ పర్యంకే పర్యంకే సీతయా సార్ధం సీతయా సార్ధం రుదంతః రుదంతః సమవేశయన్ సమవేశయన్ అథ రామః అథ రామః ముహూర్తేన ముహూర్తేన లబ్ధ సంజ్ఞం లబ్ధ సంజ్ఞం మహీపతిం మహీపతిం ఉవాచ ఉవాచ ప్రాంజలిర్భూత్వా ప్రాంజలిర్భూత్వా శోకార్ణవ శోకార్ణవః పరిప్లుతం పరివృతం శోకార్ణవ పరిప్లుతం శోకార్ణవ పరివృతం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుస్త్రింశే సర్గే చతుస్త్రింశే సర్గే త్రయోదశ శ్లోకాః త్రయోదశ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం.
ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.